మాల్కి వెళ్దామా వెళ్దాం. ఏ టైంకి? 6 PM. ఓకే బాయ్. బ్యాగ్ తీసుకో మర్చిపోకు. ఓకే బాయ్. బాయ్. హాయ్ కవిత. హాయ్ పింకీ. నీకు తెలుసా నైట్ ఇంకా నేత్ర బయటికి వెళ్తున్నాట. అవునా, మనం వాళ్ళని స్పై చేద్దాం ఈరోజు. 6 అయింది కదా, వెళ్దామా? వెళ్దాం. ఏరు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం చెడగొడతా. అప్పుడు దాని తర్వాత నేను ఇలా ఇలా పిలుస్తా, అప్పుడు నువ్వు వచ్చేనా? ఓకే బాయ్. బాయ్. హే నైషిత, నీకు ఒకటి తెలుసా? నేత్ర ఉంది కదా, నీ గురించి ఎంత తిట్టింది తెలుసా? అవునా? ఎంత తిట్టిందంటే నువ్వు మెంటల్ అని అది ఇది మొత్తం తిట్టింది. నాకు పింకీ చెప్పింది చెప్పొద్దంది, కానీ నేను చెప్తున్నా. సరే ఓకే బాయ్. బాయ్. అది నిజం కాదు కదా. ఏ నేత్ర, నీకు తెలుసా నైషిత ఏమన్నదో? నువ్వు పిచ్చిదాన్ని గట, నువ్వు అసలు మంచి ఫ్రెండ్ కూడా కాదు. నైషిత అన్నదా? సరే బాయ్. బాయ్. ఇది నిజం కాదనుకుంటా, ఒకసారి నేను కెమెరాలో చూస్తా. భయ్యా ఈ సీసీటీవీ కెమెరా ఒకసారి చూపియరా? ఇదన్నమాట మ్యాటర్. ఇది వెంటనే నైషితకు చెప్పాలి. హే నైషిత, అది నీకు చెప్పింది కదా నేత్ర అది పిచ్చిది అది ఇది అని. అది నిజం కాదు, నేను చూసాను సీసీటీవీ కెమెరాలో. అవునా? దా చూపి. భయ్యా ఇంకొకసారి పెట్టరా? చూడు, ఇది మొత్తం ప్లాన్ చేస్తుంది. మనం ఇప్పుడు ఏదో వాళ్ళకి చెప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. మనం కూడా అదే చేద్దాం, కానీ ఇంకా ఎక్కువ చేద్దాం. వాళ్ళ ఎక్కువ మనతోటి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేద్దాం. అదే బెటర్. ఇంకో వాళ్ళు అక్కడ ఉన్నా. ఏంటి మీరు ఇద్దరు మా మీద అంతా అవి ఇవి చెప్తున్నారు? ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నారు? మేమేం చెప్పలేదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వేంటి నన్ను కొడుతున్నావు? వేసుమోహానికి కదా, వెళ్ళిపోదాం. నీకు ఒక ఐడియా. వాళ్ళకు ఒక ఫ్రెండ్ శిల్పి అని ఉంటుంది, తను మా మంచిది వీళ్ళిద్దరికంటే. నాకు ఒక ఐడియా. సో శిల్పి మన టీం తీసుకొని, మళ్ళీ వాళ్ళకి అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన టీం తీసుకొని వాళ్ళిద్దరే ఉండేటట్టు చేద్దాం. ఓకే, 10 ఏళ్ళకి వెళ్దాం.